బై సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ కేమ్ టు నో అబౌట్ ట్రేడింగ్. అసలు ట్రేడింగ్ ఏం తెలీదు, జస్ట్ ట్రై చేశాను. ₹1,00,000 పోయినాయి. అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకొని అసలు ఎలా చేయాలని చూస్తే నాకు అంటే కొంచెం ఇప్పుడు అందరూ ఏంటంటే మార్కెట్ ఎలా ఉందంటే కాల్స్ ఇస్తున్నావా డబ్బులు తీసుకుంటున్నావా అన్నట్టే ఉంది. బట్ జెన్యూన్ కంటెంట్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం నాకు కార్తిక్ గారు నచ్చింది ఏంటంటే ఆయన లైవ్ సెషన్ కండక్ట్ ఇప్పుడు కార్తిక్ గారు చెప్పేది కోర్స్ అయినా సరే బయట ఎక్కడ దొరికిద్ది, అది పెద్ద కష్టం. కాకపోతే ఏంటంటే ఆ లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి ఆ డౌట్స్ క్లియర్ చేసి మార్కెట్ మనం ఎంత నేర్చుకున్నా సరే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మనం క్యాష్ పెట్టకుండా మన మార్కెట్ ఏం నేర్చుకోలేము. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంత సంపాదించారు? నేను మే బ్యాచ్ సార్. నేను లాస్ట్ ఇయర్ మేలో నేర్చుకున్నాను. ఐ స్టార్టెడ్ విత్ యాక్చువల్ మనీ ఇన్ సెప్టెంబర్. నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. సెప్టెంబర్లో 4 lakhs స్టార్ట్ చేశాను. తర్వాత జనవరిలో ఒక 4 lakhs యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2 lakhs యాడ్ చేశాను. మొత్తం 10 lakhs ట్రేడ్ చేస్తున్నాను. మెయిన్లీ నేను ఈక్విటీ చేస్తున్నాను. ఈక్విటీలో మంత్లీ ఒక మినిమం 5 to 10%, అంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి జనవరి దాకా 10% వచ్చింది, 10 to 12% వచ్చింది పర్ మంత్. సో కరెంట్లీ ఈ మంత్ కూడా 9th కదా, ఈ మంత్ కూడా నేను అక్రాస్ 10% ఆల్రెడీ క్రాస్ 10%. అంటే 9 రోజుల్లో మాక్సిమం ఒక 5 రోజులు 6 రోజులు ట్రేడింగ్ డేస్ ఉంటుంటాయి. ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే యూట్యూబ్. కాకపోతే యూట్యూబ్లో ఎన్నో అంటే అక్కడ టైటిల్కి ఏమో పెట్టే ప్రాఫిట్స్కి వాటికి అంటే ఏదైనా సంబంధం ఉండదు. ఇక ఆ జర్నీ స్టార్ట్ చేసింది. ఈక్విటీలో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది పర్ డే? ఈక్విటీలో 500,000 కూడా వస్తుంది. నేను 1 lakh అట్లా ఇది చేస్తున్నా. వస్తుంటే తర్వాత మళ్ళీ ఫ్యూచర్స్ ఉండే ఆప్షన్స్ ఎవరు మళ్ళీ యూట్యూబ్ చూసి మళ్ళీ అందులో కూడా చేస్తూ ఉంటే మనకి అక్కడ అంటే నాలెడ్జ్ లేదు, ఎంత ఎర్న్ చేస్తాను అనే దాని మీద ఉంది. ఒకరోజు 4,000 5,000 ఈవెన్ నా హైయెస్ట్ వితౌట్ నాలెడ్జ్ 28,000 వచ్చినాయి. ఆ 22,000 28,000 మా ఫ్రెండ్స్ చెప్పాను. మా ఫ్రెండ్స్ అరే సూపర్ మస్తు చేసినవారు, అసలు మేము 5-6 సంవత్సరాల నుంచి ఎంటర్ అయ్యి మేము సంపాదించలేదు, నువ్వు సంపాదిస్తున్నావు అన్నారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత అది నాకు ఎక్స్పైరీ డే 80,000 లాస్ అయిపోయినాయి. 80,000 లాస్ అయిన తర్వాత నాకు ఆ జీరో అవుతుందని తెలియదు. అరే మొన్న వచ్చింది అంతమంది వచ్చింది కదా, మళ్ళీ 80,000 నుంచి మళ్ళీ రికవర్ అయితే అని చూస్తే ఆల్మోస్ట్ 1,20,000 1 డేలో ఇది అయిపోయింది. అప్పుడు ఒక థాట్ వచ్చింది, అంటే ఒక స్టాక్ మార్కెట్లో సంథింగ్ ఏదో ఉంది, మన ఇంటర్వ్యూ చూసా ఈ కార్తీక్ గారి దగ్గర సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఆ రోజు నాకు అంటే ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్గా సార్ చేయడం, ఇంటర్వ్యూ చేయడం అనేది ప్రొఫెషనల్గా నచ్చింది. సార్ జెన్యూనిటీ నచ్చింది. ఎప్పుడైతే లాస్ అయినా సార్కి ఇదైతే November 22 బ్యాచ్లో జాయిన్ చేసుకున్న తర్వాత సార్ ఎంటైర్ వీడియో సెషన్స్, లైవ్ సెషన్స్ ఆల్మోస్ట్ అన్నీ చేసిన తర్వాత సార్ ఒక 13 to 14 స్ట్రాటజీస్ చెప్పారు. ఇప్పుడు నేను ఎంటైర్ చేసేది అంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మాత్రమే చేస్తాను. ఆప్షన్స్లో నా ప్రతిరోజు ప్రాఫిట్ వచ్చేసి 2,000 to 4,000. నేను సరదాగా ఎంటర్ అయింది, ఇందులోకి సరదాగా నేర్చుకున్నాను. కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒక వీడియో చూశాను నేను, అందులో ఆయన చెప్పింది ఏంటంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు, స్టాక్ మార్కెట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అని ఆయన చెప్పింది. నేను చాలా కన్విన్స్ అయ్యింది దానికి. చిన్నప్పుడే అంటే 20 ఏళ్ళ వయసులోనూ 15 ఏళ్ళ వయసులోనూ కూడా నేర్చుకోవచ్చు ఇది. అసలు అప్పుడే రైట్ ఎంట్రీ, రిటైర్ అయిపోయాక కాదు యాక్చువల్గా. అయితే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తోటి, పాజిటివ్ థింకింగ్ తోటి, ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటా, గ్రీడ్ లేకుండా హ్యాపీగా ఇది నేర్చుకోవాలన్నమాట, ఒక సైన్స్ లాగా. ఇందులో ఇక్కడ ఈ సహస్ర ట్రేడింగ్లో మాత్రం మిగతా వాళ్ళు కొన్నాళ్ళు చెప్పాక కట్ అయిపోద్ది వాళ్ళకి మనకి. వీళ్ళు లైఫ్ లాంగ్ మనల్ని పట్టుకుని వదలరు, నేర్పుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. లైక్ ఫ్యామిలీ నడుస్తూ ఉంటుందండి. ఎప్పుడు వాళ్ళ సలహా ఇస్తూనే ఉంటారు. అది నేను గమనించాను అనమాట. అందులో నువ్వు బెస్ట్ ట్రైనర్ విరాట్ వాయిన్ దగ్గర నేర్చుకుంటే నేను గమనించింది ఇక్కడ వీరు కూడా మనీ కంటే కూడా బాగా నేర్పాలి, వీళ్ళందరికీ బాగా చెప్పాలి, వీళ్ళందరూ పైకి రావాలి అన్న దృక్పథం ఎక్కువ ఉంది. యాక్చువల్లీ నాకు 2017 నుండి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ట్రైనింగ్ అనేది ఎప్పుడు లేదు. 2018లో తీసుకున్నాను, కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఒక 40,000 పోగొట్టేసుకున్నాను ఒక 1 డేలో. సో అప్పుడు క్విట్ చేసేసాను, ఇంకా మొత్తం ఆపేశాను.
కానీ తర్వాత నాకు నా ఇంట్రెస్ట్తో సార్ వాళ్ళని మీట్ అయ్యి చేశాను. లాస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? జూన్లో. ఎగ్జాక్ట్లీ 1 year. 1 year అవుతుంది. వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year సర్వైవ్ అయ్యారు. అది కరెక్ట్. హౌస్ వైఫ్ ఆర్ యు వర్కింగ్? హౌస్ వైఫ్. ఇది ఇంకొకసారి చెప్పండి. సో ఐ థింక్ నేను కోవిడ్ తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సో అంతకుముందు నేను ఓన్లీ యూట్యూబ్లోనే చూశాను. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది, బట్ ఒక యాక్చువల్ ప్రాసెస్ తెలియదు నాకు, ఎలా ట్రేడింగ్ అనేది చేయాలి. సో ఒక పాటలుగా అంతే తెలుసు, అంతే. ఇంకొక ప్రాపర్ ప్రాసెస్ తెలియదు. ఆ తర్వాత నేను యూట్యూబ్లో చూశాను. ఆ తర్వాత సార్ని కాల్ చేశాను. సో అటెండ్ అయినా. ఆ తర్వాత నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది దొరికింది. సో యాక్చువల్లీ నేను ఏమనుకుంటే, నాకు స్టాక్ మార్కెట్ ఇష్టం. సో నాకు ఏదైతే జాబ్ కావాలో నాకు కూడా స్టాక్ అందులోనే ఉండాలి. సో ఇంకేమంటే నాకు యాక్చువల్లీ యాజ్ అ ట్రేడర్గా నేను ఎంత నాలెడ్జ్ ఉందో, యాజ్ అ బిహాఫ్గా బ్రోకింగ్లో ఎలా నడుస్తుంది, సో నాకు ఆ నాలెడ్జ్ కూడా కావాలి. సో అందుకని అయితే నేను బ్రోకింగ్లో కూడా జాయిన్ అయినా. యాజ్ అ ఆర్ఎంగా వర్క్ చేసిన, యాజ్ అ డీలర్గా కూడా వర్క్ చేస్తున్నా. సో నేను NISM exams also. NISM కరెన్సీ క్లియర్ చేశాను, అండ్ ఈక్విటీ డెరివేటివ్స్ అండ్ కమోడిటీస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ రీసెర్చ్ అనలిస్ట్. బేసిక్గా స్టాక్ మార్కెట్ నేను న్యూస్ హెడ్లైన్స్లో ఉండడం నాకు పర్సనల్గా ఏం తెలియదు. ఓకే. నేను సుమన్ టీవీలో కార్తీక్ సార్ ఇంటర్వ్యూ చూశాను. ఓకే. దాంట్లో సార్ ప్రాఫిట్ అండ్ లాస్ డేటా చూసి నేను ట్రస్ట్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది? విచ్ ఇయర్ లో? 2023 అక్టోబర్ సార్. అక్టోబర్ 1st సార్ని కాంటాక్ట్ అయ్యాను. 16th నేను జాయిన్ అయ్యాను సార్. ఆఫ్టర్ సహస్ర నేను ప్రతిదీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, అనలైజ్ చేసుకుంటున్నాను. నా ట్రేడ్ ప్లాన్ నేను సెట్ చేసుకుంటున్నాను సార్ ప్రెసెంట్. వెరీ గుడ్, సూపర్. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంఫార్మ్స్ అయిపోయింది సార్. ఓకే. నేను కిమ్స్లో కొండాపూర్లో వర్క్ చేశాను సార్ బిఫోర్ కోవిడ్. తర్వాత నేను బ్యూటీ దాంట్లోకి షిఫ్ట్ అయ్యి బిజినెస్ పెట్టుకున్నాను 8 months బ్యాక్. ప్యారలర్గా ఇది ట్రేడ్ చేస్తున్నాను సార్. ఎక్సైటింగ్, వెరీ ఎక్సైటింగ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.